కలిగి ప్రార్థన చేయడం లేదంటున్నాడు. మన దేవుడు ఆశీర్వాదమిచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, జ్ఞానమిచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, ఏ మేలు చేయక మానని దేవుడు. ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే. సో అభిషేకం నీ మీదకి వచ్చింది. అప్పుడు ఏం జరిగింది? ఓకే, ఇక్కడ నొప్పి ఉండేది, తగ్గిపోయింది. ఏమైంది అప్పుడు? తగ్గిపోయేటప్పుడు కరెంట్ శాఖలోకి వచ్చింది. అభిషేకం కరెంట్ శాఖలోకి వచ్చింది. నిజంగా తగ్గిపోయింది. బాగా వాసిపోతుంది, తగ్గలేదు. ఇప్పుడు ప్రార్థిస్తుంటే దేవుడు మొత్తం ఇట్లా అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. స్వస్థతలు ఉన్నాయి, అసలు ఉన్నాయా? నాకు కరెంట్ షాక్లే కాచి నడుము తాకి కరెంట్ షాక్లాగా వచ్చి ఈయన నడుము నొప్పి తగ్గింది. హల్లెలూయా. మరి ఈరోజు ప్రభు మనకిచ్చిన వాక్యము ఏంటంటే ఏ క్లోజ్ టు గాడ్. ఎందుకంటే దేవునికి దగ్గరగా నివసించుట. ఈ మాట నేను ఎందుకు తీసుకుంటున్నానంటే అందరూ కూడా 40 రోజులు ఉపవాసం అని రకరకాలుగా మరి వీళ్ళు దేవునికి దగ్గర ఉండటానికి ఈ 40 రోజులు చేస్తున్నారు. కానీ 40 అనేది చాలా ప్రాముఖ్యమైనది, చాలా దీవెనకరమైనదండి. మోషే 40 రోజులు 40 సంవత్సరాలకి ఏమీ లేదు, బలంతో ఉన్నాడు. కానీ ఇంకొక 40 సంవత్సరాలకి మాత్రం ఆయన చిన్న తప్పు చేయటం వల్ల మామగారి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఏదో కొంచెం గొర్రెలను కాచుకుంటూ తన టైం పాస్ చేస్తున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడు పిలిచాడో ఖచ్చితంగా మోషే 40 రోజులు ఇశ్రాయేలు యొక్క పాపము నుండి విడుదల పొందటానికి, వారు చేసిన తప్పులను క్షమించమని అడగటానికి 40 డేస్ దేవునితో గడిపాడు. ఈ రోజు నీలో ఏ బలహీనతలున్నా విడిచిపెట్టలేదంటే అట్లీస్ట్ ఈ 40 డేస్ దేవునికి దగ్గరగా ఉండి మనలో ఉన్న బలహీనతలను ఒప్పుకుని విడిచిపెడితే మనం స్వతంత్రులుగా విడిపించబడతాం. అలాగే ఎలీషా కూడా మరి ఓరేగు పర్వతం చేరటానికి 40 డేస్ ఉపవాసం ఉన్నాడు. ఆమేన్. బైబిల్ ఇంకా చూస్తే జోనా కూడా 40 డేస్ ఒక పట్టణమును పాపము నుంచి విడిపించడానికి ఒక్కడి చేత దేవుడు వాళ్ళతో పాటు ప్రజలను కూడా ఉపవాసం ఉంచారు. మరి ఇదంతా పాత నిబంధన అయితే మరి కొత్త నిబంధనలో ఎవరు ఉపవాసం ఉన్నారంటే చాలా మంది ఈ 40 రోజులు సిలువ ధ్యానాలు చేస్తూ ఉంటారు. కానీ 40 డేస్ అసలు ప్రాముఖ్యమైనది సిలువ ధ్యానం కంటే 40 డేస్ యేసు ప్రభు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 1 నుంచి 9 వరకు మీరు చూస్తే ఆయనను సాతాను శోధించినప్పుడు పరిశుద్ధాత్ముడే అరణ్యములోనికి తీసుకువెళ్ళాడు. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్ముడే అరణ్యములోనికి తీసుకువెళ్ళి దానిని జయించుటకు, శరీరాశను, నేత్రాశను, జీవపుడంబాన్ని ఎదిరించుటకు యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత దేవదూతలు ఆయనకి పరిచర్య చేశాయి. కనుక రక్షణ పొందిన వ్యక్తి వెంటనే అద్భుతాలు జరగవు, వెంటనే వచ్చేది సాతాను. యోర్దాను నదిలో యేసు ప్రభువు బాప్తిసము తీసుకున్న వెంటనే ఆయనకి మేలులు జరగల. సైతానును జయించడానికి పరిశుద్ధాత్ముడు తోడై ఉన్నాడు. కనుక ఈ 40 రోజులు మనము దేవునికి దగ్గరగా ఉండాలి. ఎందుకంటే ఉపవాసం అంటే దగ్గరగా నివాసం కలిగి మనము ఉండాలి. హల్లెలూయా. చూడండి, చాలా మంది లెంట్ అనే కూడా 40 రోజులకి సాదృశ్యం. దానిలో ఏం చేయాలంట? ఈ లెంట్ డేస్ లో ప్రేయర్, ఫాస్టింగ్ అండ్ అప్లై ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ
40 రోజులు ప్రార్థిస్తూ ఉపవసిస్తూ వాక్యమును మీ జీవితంలో ధ్యానిస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు ఈ 40 days లో మీకు చేస్తాడు. ఇంకా చెప్పాలంటే మన్నైనది మన్నవునుగా కనుక మనము మట్టి నుండి తీయబడ్డాం కనుక ఎందుకు యాష్ డేస్ అంటారంటే శ్రమల దినాలు. ఆనాడు పాత నిబంధన ప్రకారం మన యొక్క దేహము మట్టే గనక ఆ బూడిదలో కూర్చుని వారు చేస్తారు. అది ఒక ఆచారం. కానీ దేవుడు ఇప్పుడు మనలను ఆయన సిలువ మోసి రక్తము కార్చి తిరిగి లేచి ఆయన ఆత్మను మనకి ఇచ్చిన తర్వాత అది మీ ఇష్టం, మీరు పాటించొచ్చు పాటించకపోవచ్చు, కానీ ఆత్మ ద్వారా మనలో గొప్ప కార్యాలు దేవుడు ఖచ్చితంగా చేసి తీరతాడు. అందుకనే ప్రతి ఒక్కరము కూడా ఈ టైంలో యేసు ప్రభుని దగ్గరగా మనము జీవించి తీరాలి. ఆమేన్, హల్లెలూయా. ఓకే, ఈ 40 days నేను నిజంగా చక్కగా దేవునికి దగ్గరగా వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే ప్రభువుని వెంబడిస్తే నాకేమి కలుగుతుందంటే ఫస్ట్ది ఎవరిని మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో వారికి ఖచ్చితంగా పూర్ణ శాంతి కలుగుతుంది. ఈరోజు సొసైటీలో చిన్నదానికి పెద్దదానికి చంపుకోవటం, కొట్టుకోవటం, తిట్టుకోవటం జరుగుతుంది కనుక ముఖ్యంగా క్రైస్తవుల యొక్క కుటుంబాలు దేవునికి చాలా దూరంగా ఉన్నాయి, సంఘానికి సరిగ్గా రావట్లేదు కనుక ఈ 40 days అయినా మనం ఇది ఒక అవకాశాన్ని తీసుకుని మనం యేసు ప్రభుని వెంబడించాలి. యేసు ప్రభుని ఫాలో మీ అన్నప్పుడు శిష్యులు వెంబడించినప్పుడు భూలోకాన్ని తలకిందులు చేసేవారిగా వారిని దేవుడు గొప్పగా వాడుకున్నాడు. ఈరోజు 3 విషయాలు మీతో నేను మాట్లాడతా. యేసు ప్రభుని ఈ 40 days మీరు ఫాలో అయితే మీరు ఏం పొందుకుంటారు? ఫాలో జీసస్ టు బి ఏ పీస్ఫుల్ పర్సన్. మనం ఎప్పుడైతే యేసు ప్రభుని వెంబడించినప్పుడు ఆయన చెప్పిన మాటను అంగీకరించి నడిచినప్పుడు ఖచ్చితంగా మనం ఏం పొందుకుంటామంటే ఒక సమాధానకరమైన వ్యక్తిగా ఉంటాం. బీపీ రావాలన్నా, షుగర్ రావాలన్నా, థైరాయిడ్ రావాలన్నా, నీ యొక్క దేహము పాడైపోతుందంటే ఒక మనిషికి లేనిది ఏంటంటే ఆరోగ్యము, సమాధానం. కనుక ప్రతి ఒక్కరు అట్టి ఆయన ఫాలో అయినప్పుడు మనం చేయవలసింది ఏంటంటే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 ప్రకారము క్రీస్తు అనుగ్రహించు సమాధానము నీలో ఉండాలంటే క్రీస్తు వాక్యము సమృద్ధిగా ఉండాలి. ఆ బిర్యానీలు తిని బీపీలు పెంచుకోవడం తప్ప వాక్యము తిను. వాక్యము దొరికిన వారికి జీవము, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం. అందుకనే యెషయా గ్రంథంలో అంటాడు ఆయన దొరుకు కాలమందు ఆయన వెతకాలంట. ఒక్క గడిలో యేసు ప్రభు వస్తాడన్నాడు. కనుక మనం ఎంత మెలకుగుండాలో ఆలోచించండి. ఈ 40 రోజులు మన శరీరమును నలగొట్టబడాలి. మనలో ఉన్న దేవునికి ఇష్టం రాని పనికిరాని తీగలు బలురక చెట్లని పెకిలించమని మనం అడుగుదాం. ఏబు గ్రంథములో 22:21 వచనం దీన్ని కంఠస్థం చేయండి. ఆయనతో సహవాసము చేసిన ఎడల, ఒక ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ తో సహవాసం చేస్తే వాడు వాళ్ళ ఇంట్లో మర్చిపోయి వాడింట్లోనే తింటాడు, వాడింట్లోనే పండుకుంటాడు, వాడిని చూడకపోతే ఉండలేడు. కానీ మరి యేసు ప్రభువుని ఈ రోజు సండే 3 గంటలు వచ్చినాక మళ్ళా రానే రావట్లా. బుధవారం కూడిక లేదు, స్త్రీల కూడిక లేదు, ఉన్నాయి నడుస్తున్నాయి. కానీ మనకు మాత్రం లోకం వైపు పరిగెత్తుతున్నాం. ఫస్ట్ ఇది ఏంటంటే నిజముగా ఈ 40 days గనక దేవుణ్ణి నువ్వు వెంబడిస్తే ఒక సమాధానకరమైన వ్యక్తిగా ఉంటావు. 22:21 అంటాడు ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగునే నీకు మేలు కలుగును. ఈ రోజు మనకి మేలు చేసేది ఎవ్వరు లేరండి. మనకి సమాధానం ఇచ్చేవారు ఎవ్వరు లేరు. నీ దగ్గర డబ్బు ఉంటే నీకేయో ఒక నిన్ను మోసం చేసి మాటలు చెప్పి, నీ దగ్గర ఆస్తి ఉంటే ఏవో కట్టుకథలు చెప్పి వాళ్ళు మనల్ని దోచుకుంటారు తప్ప మన కొరకు ప్రాణం ఇచ్చిన వాడు పరలోకం మీద భూమి మీద సర్వాధికారము కలిగి ఉన్న యేసును గనక వెంబడిస్తే ఆ శిష్యులు కనపడినప్పుడల్లా ఏం చెప్పేవాడు తెలుసా? మీకు సమాధానము కలుగునుగాక. సో కనుక ఏబు గ్రంథం 22:21 అన్నాడు ఆయన సహవాసం మనం చేస్తే మనం సమాధానంగా ఉంటాము, మనకు మేలు కలుగుతుంది. ఈ రోజు ఎవరైతే తల్లిదండ్రులను మీరు సన్మానిస్తారో, తల్లిదండ్రులకు అతి ముద్ద పెడతారో, తల్లిదండ్రులకు ఆలపాలన చూస్తారో, మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 1-3 వరకు మీకు మేలు కలుగును అంటాడు. చూడండి, మేలు సమాధానము 3 వ్యక్తులకు కలిగింది. ఒక వ్యక్తి అబ్రహాం అయితే, అబ్రహాము అన్యుడై ఉండి కూడా దేవుని ఎప్పుడైతే వెంబడించాడో ఎనార్మస్ వెల్త్ అంటే విస్తారమైన సంపద అబ్రహాం పొందుకున్నాడు. దీర్ఘాయుతో జీవించాడు. మంచి వృద్ధాప్యములో క్షేమముగా పితరుల వద్దకు చేరాడు. ఇట్టి కృప మీకు కుమ్మరించబడునుగా. నిజంగా మనం నిజమైన స్నేహితుడుగా ఈ 40 days లో దేవునితో గనక మనం స్నేహం చేస్తే క్రీస్తునందు దేవుడిచ్చిన వాగ్దానము గలతీ 3:13 ప్రకారం అబ్రహాము వలె ప్రతి ఒక్కరు తప్పకుండా ఖచ్చితంగా దీవించబడి తీరుతారు. ఆమేన్, హల్లెలూయా. గొర్రెలు, ఎద్దులు, వెండి, బంగారం అన్ని కూడా దేవుడిచ్చాడు. దేవుని
మహిమ కొరకు అబ్రహాము జీవించాడు. అబ్రహాము చేసిన మరొక ఇంత గొప్పగా దీవించబడటానికి ఏంటో తెలుసా, ఆయన ఎక్కడికి వెళ్ళినా ఒక బలిపీఠం కట్టేవాడు అంట. బలిపీఠం అంటే ఇప్పుడు మనము మందిరం. అందుకని క్రైస్తవులు చేయవలసింది ఏంటంటే, ఎక్కడైతే 2-3 ఉన్నారో ఒక చిన్న పాకో రేకుల షెడ్డో ఏదో ఒకటి వేసి అక్కడ ఆరాధన జరిగిస్తే నీ పిల్లలు మీరు దీవించబడతారు. ఆమేన్, హల్లెలూయా. ఇస్సాకు కూడా ఆదికాండం 26:12 అయితే ఇస్సాకు 100 ప్రతికూల పరిస్థితుల్లో, ఈ రోజు మన పిల్లలు సాఫ్ట్వేర్ లో పనిచేసే వాళ్ళకి సడన్ గా ఉద్యోగాలు ఎందుకు పోతున్నాయో తెలుసా, మనం దేవునికి ఇవ్వమండి, దేవునికి విత్తము. ఇక్కడ ప్రతికూల పరిస్థితుల్లో విత్తనాలు ఇచ్చాడు. మా సహోదరుడు, మా సంఘంలో ఒక సహోదరుడు ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే విత్తటం స్టార్ట్ చేశాడో తన ఫైనాన్షియల్ యొక్క పొజిషన్ అంతా పెరుగుతూ ఉంది. సో కనుక మనము ఎవరు ఏం చెప్పిన వాక్య ప్రకారం ఏదుందో అది చెయ్యండి, దేవుడు మిమ్మల్ని బాగా దీవించునుగాక. ఇంకొకటి చూస్తే యాకోబు 20 సంవత్సరాలు కష్టపడ్డాడు కానీ పాపం చిల్లిగా కూడా లేదు. మాటికి మామ ఏదో ఒకటి చెప్పి మోసం చేస్తున్నాడు. ఎప్పుడైతే దేవుని వైపు తిరిగాడో, పరమతండ్రిని వెంబడించాడో, రాత్రంతా పెనుగులాడాడో, అతనికి దేవుడు ఏమిచ్చాడు తెలుసా, యూజ్ ప్రాపర్టీస్. కావాలితే ఆదికాండము 33:11. ఈ రోజు నీకు టెన్షన్ ఉందా, తినడానికి తిండి లేదా, లేకపోతే చాలా మంది అంటారు మా అబ్బాయికి 30 సంవత్సరాలు వచ్చిన ఉద్యోగం లేదు, వాడికి 40 వచ్చినాయి, వాడికి పెళ్లి కావట్లేదంటే దయచేసి ఒక ఆత్మీయ తండ్రిగా చెబుతున్నా, ఈ 40 డేస్ అయినా మీరు దేవుని దగ్గరకు వచ్చి మనము ఒప్పుకోవలసినవన్నీ ఒప్పుకుంటే సమస్త దుర్నీతి నుండి విడిపించి నిన్ను పవిత్రుడిగా చేసి ఒక యేసేబు లాగో లేకపోతే ఒక మోషే లాగను ఒక ఏలియా లాగను దేవుడికి ప్రతి ఒక్కరు కావాలండి, ముఖ్యంగా యవ్వనస్తులు కావాలి. సో డోంట్ మిస్ దీస్ 40 డేస్. నువ్వు యేసుని వెంబడించు, దేవునికి దగ్గరగా ఉండు, ఒక సమాధానకరమైన వ్యక్తిగా నువ్వు జీవిస్తావు. అంతేకాదు ఇశ్రాయేలుని 40 సంవత్సరాల అరణ్యంలో ఉన్న వాళ్ళు ఆకలితో చంపలేదండి, వారి చెప్పు తెగిపోలేదు, బట్ట మాసిపోలేదండి, వారి కోరిన తిండి పెట్టాడు. కనుక మనం చేయాల్సింది ఏంటంటే, మనకి నాలుక పెదవులు ఇచ్చింది, ఈ దేహం ఇచ్చింది ఎందుకో తెలుసా, ఈ హృదయం నిండా ప్రభువుని ఆరాధించండి. నీ భక్తి హృదయంతో ఉండాలి కానీ ఆచారాలు పద్ధతులతో ఉండకూడదు. నీ హృదయంలో యేసు ప్రభు ఉంటే, ఆ హృదయంలో వాక్యం ఉంటే, నీలో దేవుని సన్నిధి దేవుని ఆత్మ ఉంటే నీ గిన్నె నిండి పొంగి పొర్లుతుంది. ఈ 40 డేస్ నువ్వు చాలా క్లోజ్ అవ్వాలి నా దేవునికి, అప్పుడే నీకు సమాధానం. సెకండ్ పాయింట్, ఫాలో జీసస్ టు బి విట్నెస్. ఎందుకు మనం యేసు ప్రభుని ఫాలో అవ్వాలంటే ఆయనకి సాక్షులు కావాలి. 12 సంవత్సరాలు రక్షణ కలిసి అన్నాడు, ఏం జరిగింది నీకు చెప్పు అక్కడ అన్నాడు. కుష్ఠరోగులు ఒక్కడొస్తే ఏం జరిగింది, నువ్వు మోషే కానికి చెప్పాను అన్నాడు. అంటే స్వస్థత అనేది ఇప్పుడు కూడా దేవుడు చేస్తాడు, కానీ నిన్న నేడు నిరంతరం ఏకనున్నవాడు ఎందుకు నిన్ను స్వస్థపరుస్తాడు అంటే, ఈ దేహము దేవుని యొక్క ఆలయం. ఏమండి, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకో, నేను అడుగుతా 400 షుగర్, 300 బీపీ, లేదా థైరాయిడ్, బాడీ అంతా కుళ్ళు వాసన వస్తూ చేసుకుంటాడా? పొర్రపాటును కూడా చేసుకోడు. అందుకని మీరు చదవండి యోహాను సువార్త 15లో 3వ వచనంలో ఉంటుంది, నేను చెప్పిన మాటను బట్టి మీరు పవిత్రులై ఉన్నారండి. ఎలా పవిత్రుడు అవుతావు? వాక్యము దివారాత్రం ధ్యానిస్తే నీ మెదడు పవిత్రంగా మారుతుంది, నీ గుండె పవిత్రంగా మారుతుంది, నీ ఆలోచనలు పవిత్రంగా మారుతుంది. అందుకని ఏ కుటుంబములో అయితే సమాధానం లేదంటే ఆ ఇంటిలో ప్రార్థన లేదు. ఎంతవరకు చికెన్లు మటన్లు ఇవి కాదండి కావాల్సింది. ప్రభు చెప్పేశాడు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదో దేవుని నోట నుండి. ఒక్కసారి బైబిల్ తీసి మనస్ఫూర్తిగా నువ్వు చదువుకుంటారా, నా దేవుడు నిన్ను ముఖాముఖిగా మాట్లాడతాడు, సమాధానం ఇస్తాడు, నీ కుటుంబంలో గొప్పగా దీవిస్తాడు. సెకండ్ పాయింట్ ఏంటంటే విట్నెస్. హల్లెలూయా. యోహాను సువార్త 15:27 ప్రకారము, మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరును సాక్ష్యం ఇవ్వాలంట. శిష్యులు మొదటి నుండి ఆయన దగ్గర ఉన్నారు, ఆయన చేసిన అద్భుతాలు ఆయన చేశారు. ఇదిగో నేనేం చేశాను, నాకంటే మీరు గొప్పవే చేయాలి. ఆమేన్. ఈ మధ్య నేను అరకు వెళ్ళానండి. అరకులో ఒక పాస్టర్ గారు ఈ చేతులన్నీ ఇలా షేక్ అయిపోతున్నాయి. మళ్ళీ ఆయన పాస్టర్ కమ్ పెద్ద ఆఫీసర్ అన్నమాట, చాలా ప్రమోషన్ రావాలి. సో ఎప్పుడైతే నేను ప్రార్థన చేస్తున్నానో ఆ షేకింగ్ అంతా అప్పటికప్పుడే ఆగిపోయింది. దేవుని మహిమ కొరకు చెప్తున్నా. అంతేకాదు ఈ మాసంలో మీకు ఒక అద్భుతం జరుగుద్దంటే, ఎన్నో సంవత్సరాల నుంచి రావాల్సిన ప్రమోషన్ ఆయన పొందుకున్నాడు. యేసుప్రభు తెలుసు కదా, నలుగురు కూర్చుని ప్రార్థన చేయండి. ఈనాడు ప్రపంచంలో జరగవలసింది ఓ వేల మందికి సువార్త కాదు. ఆనాడు అపోస్తులు ఎలాగ చేశారో ఇంటింటికి వెళ్ళి కాసేపు ప్రార్థన చేసుకుని రొట్టె విరవండి, నిష్కపటంతో మీకు కలిగిన దాంతో మంచి భోజనం చేయండి. అందుకనే పౌలు అంటాడు, మీరు భోజనం చేసినా పానం చేసినా ఏది చేసినా దేవుని మహిమ కొరకు చేయాలి. ఎందుకు ఈ 40 డేస్ నువ్వు దేవుని వెంబడించాలంటే, నువ్వు గొప్ప సాక్షిగా దేవునికి కావాలి. అపోస్తుల కార్యము 22:15
వచనంలో యేసు ప్రభు అంటాడు, నువ్వు కన్న వాటిని గురించి విన్న వాటిని గురించి మనుషుల ఎదుట ఆయనకు సాక్షి ఉండాలి. నేను చెప్తున్నాను కదా, ఫోన్లో ప్రార్థన చేసినప్పుడు కడుపు నొప్పి పోయినా, క్యాన్సర్ పోయినా, దయ్యం పోయినా నాకు చాలా మంది ఫోన్ చేసినప్పుడు నేను చెప్తా, ఇవెందుకంటే ఆయన కార్యాలు. మరి 6-7 ఈ సయాటిక్ పెయిన్ పోయింది. అతని పేరు లోవరాజ్, మా కో బ్రదర్ విజయ్ కుమార్. అలాగూ రీసెంట్ గా అమలాపురం దగ్గర ఒక ఆమె, ఎందుకంటే లక్షల ఖర్చులు అవుతాయి, ఒకళ్ళు చేసినాక నడుము పడిపోద్ది. మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. నేను చెప్తున్నాను కదా, మన దేవుడు ఎవరో తెలుసా? సృష్టికర్త. మన దేవుడు ఎవరో తెలుసా? మనల్ని చూసే దేవుడు, గమనించే దేవుడు. మన దేవుడు ఎవరో తెలుసా? మనం పిలిచిన వాడు మనతో నడుస్తాడు. ఏమండి, ఆనోక్తో ఎలాగ నడిచాడు, శిష్యులతో ఎలాగ నడిచాడు, మీతో కూడా నడిచి భూలోకంలో మీకు గొప్ప సాక్ష్యము దేవుడు మీకు ఇచ్చునుగాక. అందుకని మనం ఏం చేయాలి? సాక్షిగా ఉండాలంటే మన జీవితం పరిశుద్ధంగా జీవించడానికి మనం ప్రయత్నము చేయాలి. ఓకే, మూడోది చూద్దాం. ఫాలో జీసస్. ఏమండి, ఫాలో జీసస్ టు ఇన్హెరిట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అంటే ఈ భూమి మీద ఎందుకు మనము ఆయన వెంబడించాలంటే ఆయన యొక్క స్వాస్థ్యమైన పరలోక రాజ్యమైన స్వాస్థ్యము కొరకు మనము వెంబడించాలి. మనమంతా దేవుని సంపద, మనమంతా దేవుని సొత్తు. దేవుడు ఎన్ని కానుకలు ఇచ్చావని అడగడు, ఎన్ని ఆత్మలను, నా సంపద ఏది అని అడుగుతాడు. మీరు కావాలితే చూడండి, కొలసి 1:13-14 ప్రకారం అంధకార సంబంధమైన అధికారములో నుండి అనేక ప్రజలను, నేను వెళ్తాను కదండి, టైం సరిపోదు, ఎంతో మంది నిలబడి ఉంటారు. ఒక్కొక్క ఇంటిలోకి వెళ్ళిపోతే వాళ్ళు పాపం ఎన్ని రోజుల నుంచి ఉంటారో, బాడీ ఎంత బతుకున్నా కానీ దుర్వాసన కలుగుతానే ఉంటది. అందుకని నీ మాటలే నీకు బాధలు కలిగిస్తాయి, నీ మాటలే నీకు దీవెనలు తీసుకొస్తాయి. ఈ రోజు నా సబ్జెక్ట్ అదే. యువర్ వర్డ్స్ గివ్స్ యువర్ పెయిన్, యువర్ వర్డ్స్ గివ్స్ యువర్ బ్లెస్సింగ్స్. మూడవది ఏంటంటే ఆయన వారు ఆయన సొత్తు గనక ఆయన రాజ్యంలో వారు ఖచ్చితంగా ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:14 చదివితే, ఉన్నతమైన పిలుపును నిర్లక్ష్యం చేయగా గొప్ప బహుమానం కొరకు మనం పరిగెత్తాలి. ఆయన చేత బలా మంచి దాసుడు అనిపించుకోవాలి. ఆయన చేత ఏమండి ఇతడు నా కుమారుడని మనం అనిపించుకున్నప్పుడు దేవుడు మనలను చూసి ఎంతగానో ఆనందిస్తూ ఉంటాడు. ఇంకోటి ఏంటంటే నిత్య జీవమును మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈ రోజు మనము ఖచ్చితంగా ఎవరిని వెంబడించాలంటే యేసు ప్రభువుని. ఈ 40 days మీరు వెంబడించండి, దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు తప్పకుండా చేస్తారు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఆ ప్రభువుని ఈ 40 days వెంబడించినప్పుడు సమాధానం, వెంబడించినప్పుడు సాక్ష్యం, వెంబడించినప్పుడు ఆయన రాజ్యం మనం పొందుకుంటాం. కానీ ఎలాగూ వెంబడించాలంటే ఒకటి విధేయతతో వెంబడించాలి. మీరు కీర్తనలు 37లో చదవండి, ప్రతి వచనములో విధేయత కలిగిన వాడు భూమిని స్వతంత్రించుకుంటాడు, వారు బహుక్షేమము కలిగి సుఖిస్తారు. ఫస్ట్ ఏంటి? ఆయన వెంబడించాలంటే, నీ 40 రోజులు వెంబడించాలంటే ఫస్ట్ నీకు ఉండవలసింది ఏంటంటే విధేయత కలిగి ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:8 ప్రకారము యేసు ప్రభువు ఎంత విధేయత కలిగి ఉన్నాడంటే, సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొను అంటున్నాడు. అర్థమైందండి? మనము తగ్గించుకుంటే హెచ్చింపబడతామండి. ఆయన చంపడానికి చూసినా గానీ ప్రభువు ఏం చేశాడు? నువ్వన్నట్టే యూదులకు రాజు అని మొక్క మీద ఉమ్మేసినప్పుడు, ముండ్ల కిరీటం పెట్టినప్పుడు తన్ను తాను తగ్గించుకున్నాడు. కనుక ఈ 40 days ఎవరైతే విధేయత కలిగి మీరు తగ్గించుకుంటారో ఆ విధేయతలో ఉన్న శక్తి మీ మీద పనిచేస్తుంది. ఎంత శాతము విధేయత కలిగి ఉండాలి అంటే 100% ఆయనకి సరెండర్ అవ్వాలి. 100% కాకుండా 99% నువ్వు విధేయత కలిగి ఉంటే దాన్ని ఏమంటారో తెలుసా? అది కూడా అవిధేయతే. ఇప్పుడు భర్త అడుగుతాడు, నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావంటే ఆమె ఏం చెప్పుతుంది? అయ్యా నేను చాలా ప్రేమిస్తున్నట్ట కానీ కొంత అని చెప్పదు. 1% ఉన్న వాళ్ళిద్దరికి గొడవలు ఖాయం. 100% మనము దేవునికి విధేయత కలిగి ఉండాలి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. రెండోది ఏంటంటే సహనం ఉండాలి, ఎండ్యూరెన్స్ ఉండాలి. ఈనాడు క్రైస్తవుల్లో లేనిది ఏంటంటే సహనం. పేషెన్స్ లేదండి, అస్సలు లేదు. ప్రతి ఇంటిలో భార్యాభర్తలకు, అత్తమామలకు ఈజీగా డైవర్స్ అయిపోతున్నాయి. సో అందుకని ఆత్మఫలాలు ప్రతి క్రైస్తవుడి యొక్క ఇంటిలో ఖచ్చితంగా ఉండాలి. చూడండి, కీర్తనలు 100లో 5వ వచనంలో, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండును, ఆయన సత్యము తరతరములు ఉండును అంటున్నాడు. హల్లెలూయా. కనుక మనకి ఈ రోజు మనం చూడవలసింది ఏంటంటే సహనము కలిగి ఎప్పుడైతే ఉంటారో, ఏమన్నా ఉండదు కదా, శ్రమ, పరీక్ష నిరీక్షణ కలిగి మనం ఎప్పుడైతే ఓపికతో ఉంటామో ఖచ్చితంగా
నిజంగా ఈ సహనములోనే మనం సహించుచున్నప్పుడే దేవుడు మన యొక్క క్యారెక్టర్ని దేవుని క్యారెక్టర్గా మార్చి ఆయన గొప్ప నిరీక్షణ ఇస్తాడు. హల్లెలూయా. చూడండి, ఫస్ట్ పాయింట్ లో విధేయత కలిగినప్పుడు, విధేయత అనేది ఎప్పుడు చూపియాలంట, దానికి టైం ఉండదంట. ఇమ్మీడియట్ గా వాడిని నేమన్నా నువ్వు మౌనంగా ఉండాలి. మూడవది మనం చూస్తే, రెండవది సహించుట, మూడవది లూజింగ్ టు ఫైండ్. హల్లెలూయా. లూకా సువార్త 9వ అధ్యాయం 23లో ఆయన అందరితోనూ ఇట్లా నేను ఏమన్నాడంట, ఎవ్వడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతిదినము తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపాలన్నాడు. సో కనుక ఈరోజు ప్రభు నీతో మాట్లాడేది ఏంటంటే, నీవు లూజింగ్ టు ఫైండ్, ఆయన్ని వెతకటంలో అలసిపోవద్దు. ఈ 40 days కాదు, జీవిత కాలం అంతా మనం ఆయన వెంబడిస్తే, ఆ శిష్యులు అడిగారు, అయ్యా నిన్ను వెంబడిస్తే మాకేమంటే ఇహమందే మీకు 100 రెట్లు నేను దీవిస్తాను. మరి శిష్యులు అడిగినప్పుడు, మరి పేతురు అడిగినప్పుడు, పరలోకపు యొక్క తాళపు చెవులను మీకు ఇస్తాను. చూడండి, ఈ కడవరి కాలంలో ప్రభు నీతో నాతో మాట్లాడేది ఒక్కటే, తన ప్రాణమును దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకుంటాడు, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకుంటాడు. కనుక ఈ రోజు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన సిలువ శక్తిని తెలుసుకోవాలి. సిలువ శక్తిని తెలుసుకున్నవాడు, సిలువ శక్తి మనకి దేవుని శక్తి గనుక ఆ సిలువ నీడలో జీవిస్తూ నీకు ఇచ్చిన సిలువను మోస్తూ కంప్లీట్గా విధేయత కలిగి, ఇతరుల పట్ల సహనం కలిగి నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఈ భూమి మీద 91వ కీర్తనలు అంటాడు, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు, నేను అతను తప్పిస్తా, అతడు నా నామం ఎరిగిన వాడు కనుక గణపరుస్తా, శ్రమలో తోడయుండి విడిపించి గొప్ప చేసి దీర్ఘాయు చేత మిమ్మల్ని తృప్తిపరిచి ఆయన రక్షణ చూపిస్తాడు. గనుక ఈ 40 days కాదు, త్రూ అవుట్ లైఫ్ ప్రభువుని వెంబడిద్దాం, ప్రభు కొరకు పని చేద్దాం, ఆయన రాజ్యము మన ద్వారా బహుగా విస్తరించునుగాక. ఈ బోడుపల్లి ప్రాంతంలో మరి ఎవరైనా కానీ ఏ సంఘానికైనా మీరు వెళ్ళకపోతుంటే దయచేసి మీ అందరికీ ఎక్కడి నుంచైనా మీరు రావచ్చు. ఈ యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికీ నా ప్రేమపూర్వక ఆహ్వానము. వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసుకుని మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీని నుండి వాడుకుని వారికి ఉన్న బలహీనతలు కానీ వారికి ఉన్న రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ప్రతి శుక్రవారం నాడు అదే స్థలములో సాయంకాలము 7 నుంచి 9 వరకు స్వస్థత సమృద్ధి విడుదల అనగా PHD సర్వీస్ ఉంటుంది. ఎవరైతే కష్టాలతో బాధలతో ఉన్నారో, రోగాలతో ఉన్నారో, దురాత్మల చేత బాధపడుతున్నారో దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మీ అందరి కొరకు ప్రార్థిస్తా. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదలిచ్చి ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గడిచిన కాలంలో, గడిచిన వారంలో యేసయ్య చేసిన కొన్ని మేలులు తలుచుకుని దేవుని మహింపరుద్దాం. ఈమె పేరు జమునమ్మ, బెంగళూరు. ఈమె షుగర్ బాగా హై ఉండేది. ఎప్పుడైతే మేము ఫోన్ లో ప్రార్థన చేశామో దేవుడు అద్భుతంగా ఆ షుగర్ కంట్రోల్ కి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆరోగ్యం చాలా బాగుంది. మరి ఆ కుమార్తె హేమావతి కూడా మరి ఒక సూయిసైడ్ స్పిరిట్, నేను చనిపోవాలని ఆమె మేడ మీదకి వెళ్ళి దూకే అలా చేస్తున్నప్పుడు ప్రార్థన చేసిన తర్వాత ఆమె అక్కడ పడిపోవటము, ఒక 10 నిమిషాల తర్వాత లేచిన తర్వాత ఆమె ఆ స్పిరిట్ నుండి ఆమె సంపూర్ణమైన విడుదల పొందుకుంది. మరి వీళ్ళ మనముడు జాషువా, మరి ఈ పిల్లోడికి 3.5 సంవత్సరాలు వచ్చినా గానీ మాట రావడం, కేవలం దేవుని మహిమ కొరకు చెప్తున్నా. ఎవరో వచ్చి అమ్మా మీరు మరి ఏం చేశారో, ఆ శాపం మీ వీడి మీద పనిచేస్తుంది అన్నప్పుడు ఆ నైట్ వాళ్ళు కాల్ చేసి ఫోన్ లో ప్రార్థన చేసినాక కేవలం దేవుని మహిమ కొరకు చెప్తున్నా, ఆ నెక్స్ట్ డే అతను మాట్లాడటం ప్రారంభించాడు. ఇటు మహిమ గల కార్యముకే దేవునికి మహిమ కలుగును గాక. మరి అలాగే బోడుప్పలు రిత్విక్ సిస్టర్, ఆమె వాళ్ళ అమ్మ బాధపడేది, అయ్యా మా అమ్మాయికి మాటలు రావట్లేదంటే నేను చెప్పిన 3 సంవత్సరాలు దాటిని. ఎప్పుడైతే ఆ అక్షరాభ్యాసం చేయడానికి ఆ పలక తీసుకొచ్చిందో నేను జీసస్ అని అది చదివించినాక వితిన్ 1 month లో చక్కగా మాట్లాడటం జరిగింది. ఇప్పుడు టీచర్స్ ఆమె తట్టుకోలేకపోతున్నారు. షీఈస్ ద టాపర్ ఆఫ్ దేర్ స్కూల్. ఇటు మహిమ గల కార్యముకే మన దేవునికి మహిమ కలుగును గాక. మరి సైమన్ గారు, ఆయనకి సడన్ గా కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. గాంధీలో జాయిన్ అప్పుడు డాక్టర్స్ బతకటం అసాధ్యం అన్నారు. కేవలం దేవుని మేరకు చెప్తున్నాను, మేము ఫోన్ లో ప్రార్థించినప్పుడు చెప్పిన ఆయనకి ఏం కాదని, కానీ అద్భుతంగా సంపూర్ణమైన స్వస్థతను దేవుడు మనకి ఇచ్చాడు. మరొకరి వివాహం గురించి రూతుమ్మ, జానకంపేట నిజామాబాద్ దగ్గర ఉన్న ఆమె చాలా కాలం నుంచి ఎదురు చూస్తుంది. ప్రార్థించిన రీతిగా ఆ బిడి యొక్క వివాహం కూడా జరిగినది. దేవునికి మహిమ కలుగును గాక.
ఆఖరిగా వరకుమారి, ఈమె నరసరావుపేట పోయిన పొలము ఎన్ని కొట్లాటలు జరిగినది అవ్వలేదు, కానీ అద్భుతంగా ఎప్పుడైతే ఫోన్లో ప్రార్థన చేశామో, అయ్యా మీరు అనుకున్నట్టే నా పొలం నాకు తిరిగి వచ్చిందని. సో దేని గురించి చింతపడద్దు. ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత నాకు కాల్ చేయండి, ప్రత్యేకంగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తా. దేవుడు మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. మరొక విన్నపం ఏంటంటే, మరి టెక్నాలజీ పెరిగింది కనుక యూట్యూబ్లో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాదాపు 1000 మెసేజ్లు ఉన్నాయి. మీరు ఆ వాక్యం చదువుతున్న, వాక్యం చూస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, అభిషేకిస్తాడు. ఓకే, దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హల్లెలూయా. నా నడుము నొప్పి నుండి స్వస్థపరిచినందుకు వందనాలు. నీ రక్తము ద్వారా నా నడుముని కడిగినందుకు వందనాలు. నీ రక్తము ద్వారా నా నడుముని కడిగినందుకు వందనాలు. యేసయ్యా, నేను నీతిమంతురాలిని. ఈ బాధ నుండి నన్ను తప్పించినందుకు వందనాలు. నా కాలు నొప్పి, నా నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి, అరికాళ్ళ నొప్పులు, ప్రతి నొప్పి యేసు నామములో తొలగిపోయినందుకు వందనాలు. ఓకే, మీరు ఇప్పుడు దూరంగా వెళ్ళని చెప్తా. దూరం ఉండు, నడుము సంగతి చూసినాక చెవి చూద్దాం. ఎవరికైనా తగ్గిందో చెప్పండి. ఏమండి, నిజం చెప్పాలి. ఎవరికి తగ్గింది? ఏం తగ్గింది నీకు? నడుము నొప్పి. ఏం పేరు నీ పేరు? నీలమ్మ. ఓకే, నీ కాలు నొప్పి ఉంది, కాలు నొప్పి ఉంది, నడుము నొప్పి తగ్గింది. ఇంకా నడుము దగ్గర తగ్గిన వాళ్ళు చెప్పాలి. నడుము నొప్పి విశ్వాసం ఉంటే చెప్పండి, తగ్గపోతే చెప్పొద్దు. తగ్గింది. ఏం పేరు నీ పేరు? జయమ్మ. ఇంకా ఏం తగ్గింది నీకు? తగ్గింది. ముడుకంటే మోకాలు నొప్పా? మోకాలు నొప్పి తగ్గింది. నొప్పి లేదు కదా? ఎంతకాలం నుంచి బాధపడుతున్నా? ఇప్పుడు ఎక్కడ సంవత్సరం అయింది. రాత్రి ప్రార్థన చేసిన తగ్గిపోయింది. ఓకే, ప్రార్థన చేస్తాం. ఓకే, రైట్. దేవునికి మహిమ కలుగునుగా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. తండ్రి, ఇప్పుడే నీ బలమైన ఆత్మ, నీ బలమైన అభిషేకం నీ బిడ్డల మీద ఉండునుగాక. ఎవరైతే ఈ 40 days దేవునికి దగ్గరగా జీవించాలని కోరుకుంటున్నారు ప్రభువా, కావలసినంత ఆరోగ్యము, శక్తిని, బలమును దయచేయండి అయ్యా. వారు ప్రార్థిస్తూ, ఉపవసిస్తూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, వారిలో ఉన్న బలహీనతలన్నిటినీ ఒప్పుకుని విడిచిపెట్టే భాగ్యం దయచేయండి. దావీదు అంటున్నాడు, నాకు శుద్ధ హృదయం కలగచేయండి, స్థిరమైన మనస్సును దయచేయండి. అట్టి శుద్ధ హృదయము, స్థిరమైన మనస్సును వారికి కలగచేయండి. సంఘము యొక్క ఎదుగుదలకు, అభివృద్ధికి నాయన వీరి ఉపవాసం ఉపయోగపడును గాక. ఈ 40 days ఎవరైతే నాయన యథార్థముగా ఉపవసించి ప్రార్థిస్తున్నారో అయ్యా, ప్రతి కుటుంబంలోని ఆర్థిక ఇబ్బందులు వేరుతో సార్ తొలగిపోను గాక. అనారోగ్యం తొలగిపోను గాక. గుండె పనిచేయను గాక, లివర్ పనిచేయను గాక, కిడ్నీ పనిచేయను గాక, నరాలు, ఎముకలు, కండరాలు ఎక్కడైతే నేను ఏ అవయమైతే కుళ్ళిపోయినదో నీ రక్తంలో, నీ నామంలో కడగండి ప్రభు. బిడ్డల వివాహాలు జరిగించండి, ఉద్యోగాలు దయచేయండి, గృహాలను కట్టండి, సంఘ కాపురులను ఆశీర్వదించండి. ఈ యొక్క సంఘంలో గలిబిలు నడుస్తుందో అక్కడ నీ ఆత్మ ఆ సంఘాన్ని సమాధానపరచమని దేవా, ఈ ప్రోగ్రాం నీ రక్షణ కార్యంకై నిరంతరము సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని నూరంతులుగా దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని బాగా దీవించునుగాక. ఆమేన్. మా చిరునామా కేఫా జోసెఫ్ మట్టా, మిరాకిల్ హోమ్, హౌస్ నెంబర్ 2-108/35, రోడ్ నెంబర్ 3, సిద్ధి వినాయక, చిత్తారి నగర్, బోడుప్పల్, 5,92,000, హైదరాబాద్, తెలంగాణ. బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్. మా ఫోన్ నెంబర్ 9848195752.